தெரியுமா? దానికి కారణం ఏమిటంటే அதுக்கு காரணம் என்ன? సేవకులుగా మనం తయారైనాం కాబట్టి, ஊழியக்காரன் நான் தயாராகின సేవకులుగా మనం నిలబడినాం కాబట్టి, ஊழியக்காரனாக நான் இருக்கிறேன்றதால ఈ రోజు మన పిల్లలు మనతో పాటు దేవుని మందిరంలో దేవుని పని చేస్తూ ఉన్నారు. இன்னைக்கு நம்ம பிள்ளைகள் நம்மளோடு சேர்ந்து ஆண்டவர் ஊழியத்துக்கு இது உங்களுக்கு தெரியாது. నేను రాత్రిలో నైట్ డ్యూటీ మేహల్ దగ్గర చేసేటప్పుడు நான் நைட் டியூட்டி மேஹால் கிட்ட చాలా ఏడ్చి ప్రార్థన చేసింది ఆ అమ్మాయిల్ని పట్టుకుని. ரொம்ப కన్నీరోடு பார்த்து அந்த పిల్లలు 3 లైవ్ బ్యాండ్లు ఉంటాయి. அந்த மேல ఫుల్ లైవ్ బ్యాండ్ இருக்கும். లోపలికి పోయేటప్పుడు వాళ్ళ ఇంట్లోనికి అంత మచ్చితంగా డ్రెస్సులు వస్తారు, బయటకు వచ్చేటప్పుడు అంత విచిత్రమైన డ్రెస్సులు అంటే అంత ఏడ్చి నేను ప్రార్థన చేసిన ఆ తలాల్లో నిలబడుకొని அந்த பிள்ளைகளை பார்த்து நான் கண்ணீர் விட்டு ஜெபிச்சேன். నేను అనుకున్నాను, நான் யோசித்து விட்டேன், ఈ స్థలాలకి அப்பா இந்த இடத்துல మా వంశస్థులు గాని, எங்க குடும்பத்துல బంధువులు గాని, எங்க ఫ్యామిలీல రక్త సంబంధాలు గాని, எங்களுக்கு ரத்த சம்பந்தம் చిన్న ఎవడరాలు గాని நீங்க எங்களுக்கு கொடுத்த வாலிப பிள்ளைகள் ప్రభువా வரக்கூடாது అని చెప్పి ప్రార్థన చేసిన அப்படின்னு நான் ஜெபித்த காரணத்தினால సమయం వచ్చింది. சரியான நேரத்துல ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుని బిడ్డలకు నిలబెట్టుకున్నాడు. அந்த ஜெபத்துக்கு பதிலாக இந்த பிள்ளைகளை ஆண்டவருக்கு ఈ బిడ్డలను మీరు ప్రోత్సహించండి తల్లిదండ్రులుగా, పెద్దలుగా. இந்த பிள்ளைகளை நீங்க உற்சாகிக்கணும் பெரியவங்களா. బిడ్డలు దేవుని పని విషయంలో ముందుకు పోయినప్పుడు చెయ్యండి అని చెప్పండి పెద్దలుగా. ஆண்டவர் வேலைக்காக முன்னாடி வரும்போது நீங்க செய்யுங்க சொல்லுங்க. ఎవరైనా ఒక్కరిని మనం ఆటంకపరిస్తే, இவங்களை யாராவது ஒருத்தர் கலைத்து விட்டா దేవుడు చేతుల శిక్షక పాత్రలు మాతాము, ஆண்டவர் கழுத்துல கோபாக்கினை பெற்றுக்கொள்ளுவோம். కాబట్టి దయచేసి அதனால தயவு செய்து నా ఆశ అదే, என்னுடைய ஆசை బిడ్డలతో ప్రేమతో ఉంటానంటే எதுக்கு இந்த பிள்ளைகளோட அன்போடு దైవికమైన ప్రేమతో మాట్లాడతా. ஆண்டவர் அன்பினால పరిశుద్ధతను పోగొట్టుకోకుండా వాళ్ళతో మాట్లాడు. పరిశుద్ధத்தை எழுந்துகிட்டு நான் பேச மாட்டேன். అమ్మాయి వీళ్ళందరితో నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉంటాను కానీ పిల్లలు కూడా పేసి సిరిపేన్ వీళ్ళందరికీ నా మనసులో ఏ తలం ఇచ్చినానంటే இவங்க எல்லாம் மனசுல எனக்கு என்ன కూతురులాగా తలం ఇచ్చినాను మీ అందరికి. என்னோட பிள்ளைகளாக నా బిడ్డలు అనే తలం ఇచ్చినా. நான் என்னோட పిల్లలకి ఏమి జాలిగా మాట్లాడినా நான் மேல என்ன ஜாலியா பேசுறேன் అదే స్థానం వాళ్ళకి. என் మనసుல அவங்க பிள்ளைகளா బిడ్డలాంటి స్థానం వాళ్ళకి ఇచ్చాను. என் பிள்ளைகளா இவங்களை కాబట్టి బిడ్డలను మాత్రము அதனால இந்த பிள்ளைகளை ఆటంకపరచొద్దని నేను எந்த ఇంకా ఏమేమో చేయాలని ఆశపడతాను. நான் இன்னும் என்னென்னமో செய்யணும்னு దీంతో ஆசைப்படுறேன். పాటు నా భార్యను కూడా నిలబెట్టడం జరిగింది. இது கூட என் மனைவியும் நான் நிக்க வைக்கிறேன். పాస్టర్గా నువ్వు నిలబడాలి. పాస్టర్మావాగా நீங்க వానానింది వద్దు నిలబడనానింది. வேணாம் చర్చికే రావద్దన్న நீ సభకి వరాదని వచ్చింది ఈ రోజు. இன்னைக்கு வந்து నిన్న కాబట్టి ఆ విధంగా ఒక సేవకుడుగా నేను ఏదైతే చెప్తానో అది చేయడానికి మీరు ముందుకు రండి. அதனால ஊழியக்காரனா நான் என்ன சொன்னனோ அது செய்ய நீங்க முன்னாடி வாங்க. కాబట్టి నా ఆశ అంతే. என்னோட ஆசை அதுதான். ప్రతి ఆదివారం 8 గంటలకు లోపలికి వచ్చేయండి. டெய்லி ஆதிவாரம் ஒரு 8 மணிக்கு சபைக்கு வந்துருங்க. நீ கரெக்ட்டா 10:30க்கு எபினேசர் சர்ச்சில் మళ్ళా కూర్చోవచ్చు. 10 மணிக்கு எபினேசர் சர்ச்சில் நீங்க எபினேசர் சர்ச் సంఘ పెద్దలు కట్టింది. எபினேசர் சர்ச் என்னோட பெரியவங்க కట్టినది. ఆ చర్చ్ కట్టేటప్పుడు నాకు 11 వయసు. அந்த సభை కట్టుம்போது எனக்கு 11 వయసు. కానీ దేవుడు తల్లిదండ్రులు అక్కడ నేను ప్రభువుని రుచి చూసింది అక్కడే. ఆండవரை రుచిத்து பார்த்தது அங்கதான். కానీ రుచి చూచి ఆ తర్వాత సమయం సందర్భాలను బట్టి సాతాను చేతులు బానిసలుగా అయిపోయి మరలా నేను పశ్చాత్తాపడి ఏడ్చి తరిచేసుకొని అలాంటి వారిని మార్చాలని ఉద్దేశంతో మరలా ఇక్కడ దేవుడు నిలబెట్టినాడు ఇక్కడ. இங்கே நான் ஆண்டவர் நிற்க வைத்தார். இந்த காரணத்துல అలాంటి వారు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మార్చాలి. இந்த என்ன மாதிரி இருக்கிறவங்க நிறைய பேர் மாறணும் என்று ஜெபிக்கிறேன். దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని చెప్పాను. ஆண்டவருடைய வருகைக்கு எடுத்துக்கொள்ளப்படணும்னு நான் ஜெபிக்கிறேன். నా ఆశతో ఈ సంఘాన్ని స్థాపించాను. என்னுடைய ஆசையோடு இந்த சபையை நான் ஆரம்பிச்சேன். దేవునికి నమ్మకం ఉన్నవారు, ఆండవருக்கு నమ్మకయా இருக்கிறவங்க, మందిరాన్ని ప్రేమించేవారు, సభை நேசிக்கிறவர்கள், మందిర పనులకు ఆసక్తితో ముందుకు వచ్చేవారు, సభை వేலைகளுக்கு முன்னாடி வருவாங்க. 10 మంది ఉన్నా చాలు. எனக்கு 10 பேர் இருந்தாலும் போதும். 10 మంది ఉన్నా చాలు. 10 பேர் இருந்தாலும் போதும். 10 మంది அந்த 10 பேர்னால 10,000 మంది చేస్తారు నా దేవుడు. 10,000 జనగల పన్నవారు 10,000 ஆண்டவர் மாற்றுவார். కాబట్టి నేను ఒకటే, அதனால நான் ஒரு మనుషుల్ని చూసి మనుషుల మీద ఆధారపడే సంఘాన్ని పెట్టలేదు. మనుషుని ఆధారం வைத்து நான் సభை நடத்தல. దేవుడిని చూసి దేవుని
ప్రణాళికల ప్రకారం దర్శన ప్రకారం ఈ సంఘాన్ని పెట్టి ஆமென். ஆண்டவர் சித்தத்தினால் ஆண்டவரை நோக்கின அந்த சபையை வைத்தார். ఎన్ని జరిగినాయంటే எத்தனை நடந்ததுன்னு నిలబడిన దేవుని కొరకు ஆனா நான் ஆண்டவருக்காக நின்னேன். నిలబడినాను కాబట్టి நின்னதுக்காக ఇంతమందిని దేవుడు నాకు ఇచ్చినాడు. இத்தனை பேர் ஜனங்களை ஆண்டவர் దేవుడు ఇస్తాడు. இன்னும் அநேகமாக ஆண்டவர் ఇస్తాడు దేవుడు. ஆமென். அநேக ஜனங்களை ஆண்டவர் ప్రతి தருவார். ఆదివారం பெரிய ஞாயிற்றுக்கிழமை ఆరాధనతో ఆరాధనయోడు వాక్యము వసనతోడు పోయేటప్పుడు కడుపు నిండా మీకు ఏదో ఒకటి పెట్టాలని చెప్పండి. போகும்போது வயிறு நிறைஞ்சு நீங்க போகணும் என்று నేను ఎంత ప్రయత్నం పడుతున్నా నాకు నా భార్యకే తెలుసు. நான் எவ்வளவு கஷ்டப்படுறேன்னு எனக்கு என் மனைவிக்கு தான் தெரியும். ఎవరన్నా పేరే పేరు టిఫిన్ పెడుతుంటే ఆ రోజు నాకు కొంచెం ఫ్రీ అయిపోతా. யாரெல்லாம் நான் செய்கிறேன் டிஃபன் வைத்தா நான் அன்னைக்கு ஃப்ரீ ஆகுவேன். లేకపోతే దాని వెనక నేను ఎంత ప్రయాసపడుతున్నా దేవుడికి తెలుసు. அவங்க வைக்கலன்னா அதுக்கு முன் பின்னே என்ன శ్రమపడమని எனக்கு தெரியும். నా ఆశ ఏం తెలిసిన என்னோட ஆசை என்ன தெரியுமா? యేసు ప్రభు కూడా తృప్తిగా అందరిని పంపించినాడు. ஆண்டவர் கூட எல்லாரும் சீஷர்களை திருப்தியா அனுப்பினார். 5,000 మందిని తిని తృప్తి అయినారని వాక్యంలో రాయబడింది. 5000 பேர்கள் சாப்பிட்டு திருப்தி ஆனார்கள் ఆ విధంగా మీరు తృప్తిగా ఉండాలనేది నా ఆశ. இன்னைக்கு அதே போல நீங்க எல்லாம் திருப்தியா இருக்கணும். ఆ దేవుని ప్రేమను లోతుగా నేను రుచి చూచినాను కాబట్టి ஆண்டவருடைய அன்பை முழுமையா நான் தெரிந்து கொண்டேன். ఆ ప్రేమను మీరు కూడా లోతుగా రుచి చూడాలనేది నా కోరిక. அதோடைய அன்பை நீங்களும் முழுமையா தெரிந்து கொள்ளணும். భయంకరమైన భూకంపములు 3 రోజుల్లో జరిగినాయి. பெரிய பூகம்பங்கள் இந்த పెద్ద దేశాలు కూలిపోయినాయి. பெரிய தேசங்கள் உள்ள போய்விட்டது. వేల మంది చనిపోయినారు. లక్ష జనங்கள் మరిచి పోయారు. ప్రాణాలు కాపాడడానికి పిల్లలను పరిగెత్తుకొని ఎత్తుకుపోతున్నారు. அவங்க பிள்ளைகளை காப்பாற்றணும்னு பிள்ளைகள் పాటలు ఏమొద్దు ప్రాణంతుంటే చాలని పరిగెత్తిపోతున్నారు. ఆస్తి అంతస్తు వేణా ఉయిరోடு இந்த போதும் என்று ஓடிக்கொண்டிருக்கிறாங்க. మనకి అట్లా కాకుండా 3 పూటలు కాదు 6 పూటలు తినే కృప, కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండే దేవుడు ఆ కృపను మనకి ఇచ్చినాడు. 3 வேளையில 6 வேளை சாப்பிட்டு குடும்பத்தோட சந்தோஷமா இருக்கிற கிருபை ஆண்டவர் கொடுத்தார். ఆ దేవుడిని ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే அந்த ఆండవரை நீங்க మறந்து போங்க. ఆ దేవుడి సన్నిధానికి రావడం నిర్లక్ష్యం చేసినారంటే அந்த ஆண்டவர் சமூகத்துக்குள்ள வர நீங்க தடைபட்டா ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. எப்ப என்ன நடக்குதோ தெரியாது. నా కోరిక ఒకటి ఏం తెలిసినా என்னோட ரிக்வெஸ்ட் என்ன தெரியுமா? అందరం కళ్ళు మూస్తే ఆయన రాజ్యానికి పోవాలనేది எல்லாரும் கண்களை மூடின ஆண்டவருடைய பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்படுவோம். నా కోరిక అది. என்னுடைய விண்ணப்பம் அதான். గొప్ప దైవజనుడు பெரிய ஊழியக்கார் ప్రవీణ్ పగడాల గారు గొప్ప దైవజనుడు, பெரிய ஊழியக்காரர். 5 రోజులతో ఆయన టీవీలో ప్రోగ్రామ్ 5 நாளா டிவில அவரோட ப்ரோக்ராம் தான் போய் கொண்டிருக்கிறது. ఎన్ని భాషల బైబిల్ చెప్తాడంటే எத்தனை లాంగ్వేజ్ல வசனம் சொல்லுகிறாருன்னா ఆయన దేవుని రాజ్యానికి ఎంత పడినట్టు ஆண்டவர் சமூகத்துக்கு எடுத்துக்கொள்ளப்படுவார் என்று ఎంత గొప్ప వ్యక్తి, எவ்வளவு பெரிய ஊழியக்காரர். నన్ను చంపినా పర్వాలేదు నేను దేవుని రాజ్యంలో ఉంటానని చెప్పి దేవుని కొరకు అతి సాక్షులుగా చనిపోయినా. என்னை கொலை செய்தாலும் பரவாயில்ல ஆண்டவருக்காக நான் சாவேன் என்று ஆண்டவருக்காக மறுத்து கொண்டார். భార్య బిడ్డలు ఆ కుటుంబం కొరకు మనమందరం వ్యక్తిగతంగా ప్రార్థించేద్దాం. அவங்களோட மனைவி பிள்ளைகளுக்காக நம்ம ஜெபிக்கலாம். నా కోరిక కూడా అదే. என்னோட విన్నపం మన కుటుంబాలలో நம்ம குடும்பத்துல చూడు, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టేసినాను అనుకోండి, பாருங்க ஒரு பில்டிங்கை கட்டணும்னா ఆ బిల్డింగ్ పరిపూర్ణముగా అయిందా లేదా அந்த பில்டிங் முழுமையா ஆவற மட்டும் ప్రయత్నం చేస్తున్నట్టు ఆ కాంట్రాక్టర్ அந்த கான்ட்ராக்டர் செய்து கொண்டே இருப்பார். కట్టేసినాడు అనుకోండి, எல்லாம் கட்டு முடித்து விட்ட அப்புறமா ఎక్కడో ఒక దిక్కున కొంచెం పాడైపోయింటది, எங்கேயோ ஒரு மூலையில பாடா இருக்கும். అది పరిపూర్ణమైందో పరిపూర్ణం కాలేదు అప్పుడు ఆ బిల్డింగ్. அது முழுமையா இருக்கும், முழுமையா இருக்காது போகும். ఎక్కడో కొంచెం ఏదో తేడా ఉంటే అది ఇంకా పరిపూర్ణం కాలేదని అర్థం. ஏதோ கொஞ்சம் அங்க செய்யாத இருக்கும், ஆனா அது முழுமையா இல்லைன்னு రోజు ఇక్కడ కూర్చున్నాం మనం, இங்கே உட்கார்ந்து இருக்கிற நம்ம எல்லாரும். యేసు ప్రభు చెప్పినాడు, ஆண்டவர் சொன்னது போல నేను పరిపూర్ణుడును நான் முழுமையா మీరు పరిపూర్ణులై ఉండండి అన్నాడు. நீங்களும் முழுமையா இருங்க என்று ஆண்டவர் చెప్పగలుగుతామా? நம்ம சொல்ல முடியுமா? నేను పరిపూర్ణుడుగా ఉన్నాను, நான் முழுமையா இருக்கிறேன் என்று நம்ம சொல்ல முடியுமா? పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి ఉన్నాను, நான் முழுமையா பரிசுத்தமா இருக்கிறேன் என்று சொல்ல முடியுமா? ఎన్నో చిన్న చిన్న మిస్టేక్లు మనలో ఉన్నాయి, எத்தனையோ சின்ன சின்ன தவறுகள் நமக்குள்ள இருக்கு. పరిపూర్ణంగా మారాలంటే முழுமையா மாறணும் என்றால் సహవాసం చాలా ప్రాముఖ్యం. நம்மளுடைய சகவாசம் చాలా ప్రాముఖ్యం. நம்மளுடைய சம்பந்தங்கள் సహవాసం கனெக்ஷன் ஃபெலோஷிப் சகவாசம் நல்லா இருக்கணும். దేవుని బిడ్డల సహవాసం చాలా ప్రాముఖ్యం.
ஆண்டவர் பிள்ளைகளோட கனெக்ட் ஆகிற சகவாசம் కాబట్టి దేవుని బిడ్డలతో మీరు కనెక్ట్ అయి ఉండండి. ஆண்டவர் பிள்ளைகளோடு நீங்க சேர்ந்து ఒకరికొకరు இணைந்து దేవుని మాటలతో హెచ్చరించుకోండి. ஒவ்வொருத்தரும் ஆண்டவர் ஊழிய வார்த்தை ప్రార్థనలతో బలపరచుకోండి. ஜெபத்தினால ஒன்னொருத்தரை நீங்க పిల్లలు கட்டிக்கொள்ளுங்க. ఒక ఇద్దరు ముగ్గురు కూడి రోజు ఒక గంట ప్రార్థనలో గడపండి. வீட்ல 2-3 பேர் சேர்ந்து ஜெபிங்க. దేవుని రాకడ సమీపంగా ఉంది. ஆண்டவர் வருகை சமீபமா మనం இருக்கு. సిద్ధపడతాం. நம்ம సిద్ధமா இருக்கலாம். మన ఇతరుల్ని సిద్ధపడతాం. இன்னொருத்தரையும் ஆயத்தப்படுத்தலாம். ఆ రీతిలో దేవుడు మనం నడిపించునుగా. அதே போல ஆண்டவர் நம்மை நடத்துவார். నేను రాత్రి నిన్న మధ్యాహ్నం నా కోడలకు చెప్పేసిన. நைட் என் மருமகளுக்கு சொன்னேன். நேத்து மத்தியானம் என் மருமகள் கிட்ட சொல்லிட்டேன். ஒரு 15 நிமிஷம் நீ மெசேஜ் கொடுக்கணும் అంటాను. நான் 15 நிமிஷம் மெசேஜ் கூட కోడలు కరెక్ట్గా 15 నిమిషాలు మెసేజ్ 15 నిమిషాలు మెసేజ్ చేసి మెసేజ్ ఇస్తే సంతోషం ఉన్న వాళ్ళ చేతులు చప్పట్లు గట్టి కొట్టని చూద్దాం. నేను ఇష్టం లేదా చెప్పు. సంతోషం. కరెక్ట్గా 10:20కి నేను ఇష్టపడతా. టిఫిన్ చేసుకొని మీరు ధైర్యాలుగా ఎప్పుడైతే చర్చికి పోయేవాళ్ళు ధైర్యంగా మీరు పోండి. ఎందుకంటే అక్కడికి పోవాలా, అక్కడికి పోకపోతే సాతానుడు వేరే వేరే కార్యాలు చేస్తాం. అవి జరగకూడదంటే మీరు ఆడికి పోవాలి. పోండి. ప్రభు చిత్తం అంటే నేను కూడా ఆడికి ప్రార్థన చెప్తున్నాను. దేవుడు నాకు సిగ్నల్ ఇచ్చేంతవరకు నేను రాన్నాడు. దేవుడు నాకు సిగ్నల్ ఇస్తే నేను ఎవరు నడు నేరుగా వచ్చి నిలబడకుండా నేను దేవుడితో ప్రార్థనలో గడుపుతున్నాను. దేవుడు నాకు సిగ్నల్ ఇచ్చేంతవరకు నేను రాన్నాడు. నేను అందరూ పోతాను. అయిన తర్వాత అక్కడికి పోండి.